హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా వండర్ఫుల్ డే. ఈరోజు చాలా ప్లెజెంట్ డే. అసలు ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ మీద ఉండబోతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ మీదే చాలా డెప్త్లో మనం వాటి యొక్క సోర్సెస్ కానీ, వాటి యొక్క టైప్స్, కార్బోహైడ్రేట్స్లో టైప్స్ కానీ, గతంలో కూడా కార్బోహైడ్రేట్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. మీరు కుదిరితే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. పాత వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియోకి కూడా రండి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ ఆల్రెడీ మనం మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ చేస్తున్నాము. ఇలా 1-2, 2 to 3 వీడియోస్ చూడడం వల్ల మీకు ఇంకాస్త బాగా అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. చివరి దాకా చూడండి. మొత్తం వీడియోలో ఎన్నో రకాలైన టాపిక్స్, అంటే కార్బోహైడ్రేట్స్కి రిలేటెడే, కాకపోతే ఫుడ్ సోర్సెస్ కానీ, వీటి వల్ల ఎలా పర్పస్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ పర్పస్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ వల్ల బెనిఫిట్ ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, వాటర్ కార్బోహైడ్రేట్స్ కానీ, లేదంటే కార్బోహైడ్రేట్స్ దొరికే ఫుడ్ సోర్సెస్ కానీ, ఇలా ఇంకా టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఇలా చాలా రకాల విషయాలు మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. రెడీగా ఉన్నారా? అందరు కూడా రెడీయా? ఓకే. మనం మొట్టమొదట కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అసలు, వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? మనకు ఒక స్కూటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూటీ ఉంది. మీరు దానికి చాలా మంచి ఫ్యూయల్ అనేది ఇస్తూ ఉంటారు, పెట్రోల్ వేస్తారు, బాగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటట్టు చాలా మంచిగా మెయింటెనెన్స్ అనేది స్కూటీ కానీ, లేదంటే మీరు కారు ఉంటే కార్కి కానీ చాలా మంచి ఫ్యూయల్ ఇస్తారు కదా. చాలా మంచి కేరింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న వెహికల్లో మనం ఎంతో కాలం జర్నీ చేయాల్సి ఉంటుంది. డైలీ ఆఫీస్కి వెళ్ళడం కానీ, లేదంటే పిల్లల్ని వదిలేసి రావడం కానీ, లేదంటే ఇంకేదైనా వర్క్ కోసం బయట తిరగాల్సి ఉంటుంది. కాబట్టి వెహికల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదేవిధంగా మన బాడీ అనేది కూడా మనకు ఒక వెహికల్. వాటికి కూడా మనం రైట్ ఫ్యూయల్ ఇవ్వడం ద్వారా మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేయగలుగుతాం. మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి సపోర్ట్ అవుతుంది. మనము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్బోహైడ్రేట్స్ టాపిక్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. రైట్ ఫ్యూయల్ టు ద బాడీ అని మనం కార్బోహైడ్రేట్స్ని చెప్తాం. మనం ఈ విధంగా అయితే మన యొక్క వెహికల్, ఒక కార్ ఉంది, కార్కి ఈ పెట్రోల్ స్టేషన్లో అయితే, లేదంటే ఈ హెచ్పి అని, భారత్ అని, ఇండియా, ఇలా రకరకాల పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఫ్యూయల్ స్టేషన్స్. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క వెహికల్కి చాలా చక్కగా ఫ్యూయల్ వేయిస్తాం. వాటి యొక్క ప్రాపర్ మెయింటెనెన్స్, ఇంకా ఏదైనా సపోజ్ మన కారులోనే టైర్ ఏదైనా పాడైంది, ఆ టైర్కి ఏదైనా ఎయిర్ ఫిల్ చేయడం కానీ, లేదంటే కొత్త టైర్ సెట్ చేయడం కానీ, లేదంటే కార్ ఇంటీరియర్ లోపల ఏదైనా సీట్కి ఏదైనా చిన్న డ్యామేజ్ రావడం కానీ, ఇలా ఉంటే వాటికి సంబంధించి మనం మెకానిక్ని పిలిచి ఆ సీట్ పరంగా మనం రిపేర్ చేయించడం, లేదంటే స్టీరింగ్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, స్టీరింగ్ పరంగా రిపేర్ చేయించడం, ఇలా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ రిపేర్ అనేది ప్రోటీన్ చేస్తుంది. ఓకేనా. ప్రోటీన్ అనేది రిపేర్ చేసే మెకానిక్. మనకు కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి ఫ్యూయల్ లాగా. ఓకేనా. మన బాడీ ఒక కార్ అనుకుంటే ప్రోటీన్ అనేది మెకానిక్, ఇంకా ఫ్యూయల్ వచ్చేసి మామూలుగా మనం పెట్రోల్, డీజిల్ ఇలా ఫ్యూయల్స్ వాడతారు. ఆ ఫ్యూయల్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. మన బాడీ మన యొక్క వెహికల్. ఈ వెహికల్ లాంగ్ లాస్టింగ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నా కారు దాదాపు 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా వెళ్ళాలి, లేదంటే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ బాగా ట్రావెల్ చేయాలి, మంచి పర్ఫార్మెన్స్ రావాలి, మంచి మైలేజ్ రావాలి, కార్ మంచి కండిషన్లో ఉండాలి, మంచి లుక్ అట్రాక్టివ్గా ఉండాలి. ఇలా మనం చాలా కోరుకుంటాం. మన వెహికల్ కూడా అంతే కదా, మన బాడీ కూడా అంతే కదా. చాలా అట్రాక్టివ్గా ఉండాలి, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, చాలా లాంగ్ లాస్టింగ్ ఎనర్జీతో ఉండాలి. దానికోసం మనకు కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలి. ఓకేనా. కార్బోహైడ్రేట్స్ ఆర్ ది ప్రైమరీ ఎనర్జీ సోర్స్ టు ద బాడీ. మన కార్కి ఇంధనం ఎలాగో మన శరీరానికి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఫ్యూయల్ లాగా. ఇప్పుడు
ఇది వాటి యొక్క డెఫినేషన్ నేను చెప్పడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ యొక్క పర్పస్ ఏమంటే మన శరీరానికి శక్తిని ఇచ్చేది కార్బోహైడ్రేట్స్. ఎప్పుడైతే మనం 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం ద్వారా మనం 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని మన శరీరానికి ఇవ్వడం జరుగుతుంది. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ ఇస్తే 4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ మన బాడీలో మన శరీరానికి అందిస్తుంది ఫుడ్ అనేది. ఇది ఒక పాయింట్. తర్వాత 3వ పాయింట్, ఈ కార్బోహైడ్రేట్స్ మనకు మెదడు యొక్క పనితీరుకి చాలా అవసరం. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండాలి అంటే బ్రెయిన్కి గ్లూకోజ్ అనేది కావాలి. ఈ గ్లూకోజ్ ద్వారానే బ్రెయిన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. బ్రెయిన్కి గ్లూకోజ్ కావాలి కదా, గ్లూకోజ్ ఎలా వస్తుంది? మనం తిన్న కార్బోహైడ్రేట్స్తో మనకు ఎనర్జీగా మారి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజే మన యొక్క మెదడు పనితీరుకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మెదడు యొక్క పనితీరుకి, ఇంకా కండరాల యొక్క పనితీరు, మజిల్స్ యొక్క పనితీరుకి కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వాటి యొక్క పర్పస్ చెప్పడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ అనేది మనకు ఎనర్జీ ఇస్తుంది, అంతేకాకుండా మెదడు పనితీరుకి కూడా హెల్ప్ అవుతుంది, అంతేకాకుండా కండరాల యొక్క పనితీరుకు కూడా ఉపయోగపడుతుంది. ఇవి కొన్ని పర్పస్. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది అనే దానికి వాటి యొక్క పర్పస్ చెప్పడం జరిగింది. వాటర్ కార్బోహైడ్రేట్స్ చెప్పడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ అనేది ఒక ఫ్యూయల్, మనకు ప్రైమరీ ఎనర్జీ సోర్స్ మన బాడీకి, ఒక ఫ్యూయల్ లాగా. వాటి పర్పస్ కూడా చెప్పడం జరిగింది. మెదడు పనితీరు బాగుండాలన్నా, కండరాల పనితీరు బాగుండాలన్నా, మన శరీరం బాగా ఎనర్జెటిక్గా ఉండాలన్నా, మీరు ఈరోజు ఈవినింగ్ వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు, ఎక్సర్సైజ్ బాగా చేయాలి అంటే ఎనర్జీ కావాలి, స్టామినా రావాలి. దానికోసం కూడా కార్బోహైడ్రేట్స్ అనేది మనకు ఎనర్జీ ఇస్తుంది కాబట్టి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవి 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 3rd పాయింట్ ఏమంటే కార్బోహైడ్రేట్స్ యొక్క టైప్స్ చూద్దాం. ఇప్పుడు మనకు మేజర్గా కార్బోహైడ్రేట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇంకోటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి త్వరగా అరిగిపోతాయి, ఫాస్ట్ టు డైజెస్ట్ అంటారు. అంటే ఫాస్ట్ టు డైజెషన్, త్వరగా అరిగిపోయి మన రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్గా మారుతుంది. ఓకేనా? సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫాస్ట్ టు డైజెషన్, తొందరగా అరిగిపోతుంది, దానివల్ల రక్తంలో గ్లూకోజ్ అనేది త్వరగా వచ్చేస్తుంది. 2వ టైప్ ఏంటి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి నిదానంగా అరుగుతాయి. ఓకేనా? దాన్నే మనం ఏమంటామంటే లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ అంటాం. అంటే అరుగుదల స్లోగా ఉంటుంది, స్లో టు డైజెషన్, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ టైం ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ మనకు ఇంకోటి కూడా ఉంది, ఫైబర్ కూడా వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా? మనకు మెయిన్గా కూరగాయల్లో కానీ, పండ్లు కానీ, హోల్ గ్రెయిన్స్లో కానీ, ఇలాంటి వాటిలో మనకు ఈ ఫైబర్ అనేది దొరుకుతుంది. ఇంకా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఏటీపీ అంటాం కదా, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది మన బాడీలో తయారవ్వడానికి కార్బోహైడ్రేట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని సోర్సెస్ చూద్దాం ఇప్పుడు. కార్బోహైడ్రేట్స్కి సంబంధించి హెల్తీ సోర్సెస్ ఏమిటి, అన్హెల్తీ సోర్సెస్ ఏంటి? మెయిన్గా మనకు చాలామంది డాక్టర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ మనకు చేసే సజెషన్ ఏమంటే, మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు, అంటే ప్రయారిటీ పరంగా మనం మేజర్గా ఫోకస్ పెట్టాల్సింది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్స్, వీటిని బాగా తీసుకోవాలి అని చెప్తారు. సాధ్యమైనంత వరకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ని లిమిట్ చేయండి. ఇంకా ఫోకస్ అంతా కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీద, ఇంకా ఫైబర్ ఇంటేక్ మీద, వీటి మీద తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్తీగా ఉంటామని కూడా చెప్తారు. ఓకేనా? సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏముంటాయి? చిన్నపిల్లలు చాక్లెట్స్, క్యాండీస్ తింటూ ఉంటారు, కేకులు, క్యాండీస్, ఇంకా సోడాలు తాగుతూ ఉంటారు. ఇంకా మనకు వీట్ ఎక్కువ, బ్రెడ్, వైట్ బ్రెడ్ అని, వైట్ రైస్ అని, ఇలాంటివన్నీ కూడా మనకు సింపుల్ షుగర్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. వైట్ రైస్ తినడం, సోడాలు తాగడం, లేదంటే చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్,
కేకులు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇవి త్వరగా అరిగిపోతాయి, మన రక్తంలో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి. ఇలాంటి వాటిని లిమిట్ చేయమని మనకు చాలామంది సజెస్ట్ చేస్తారు. అంతేకాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ వీటిని బాగా తీసుకోవాలి, వీటి మీద ఫోకస్ పెట్టాలి అన్నట్టుగా కూడా మనం చాలా సార్లు సజెషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏముంటాయి అంటే దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఇంకా మనకు లెగ్యూమ్స్, నట్స్, సీడ్స్ వీటికి సంబంధించి ఉంటాయి, ఇంకా హోల్ గ్రెయిన్స్ ఉంటాయి. ఇలా వీటి ద్వారా మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ అండ్ స్టామినా ఉండేదానికి మెయిన్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫైబర్ తీసుకోవడం వల్ల చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూద్దాము. ఒక 2 మిత్స్ ఫ్యాక్ట్స్. మనకి ఏం చెప్తారంటే చాలా వరకు మనకున్న టాక్ సొసైటీలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు అంటారు. అది ఒక మిత్. ఫ్యాక్ట్ ఏమంటే హెల్తీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మన ఎనర్జీ బాగా ఉంటుంది, అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది, అరుగుదల, మెటబాలిజం అది చాలా బాగా అవుతుంది. కాబట్టి మనం హెల్తీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. దానివల్ల మన ఎనర్జీ అండ్ మెటబాలిజం, అరుగుదల బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ మిత్ ఏమంటే కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి అన్నట్టుగా కూడా చెప్తారు. ఫ్యాక్ట్ ఏమంటే మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది కావాలి, అవసరం. నెక్స్ట్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా మనకు లాంగెవిటీ అనేది దక్కుతుంది, దీర్ఘాయుష్యం అంటారు కదా, దీర్ఘాయుష్యాన్ని ఇవ్వగలుగుతుంది హెల్దీ కార్బోహైడ్రేట్స్ వల్ల శక్తి, ఆరోగ్యం, లాంగెవిటీ అనేవి మనం పొందుతాం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది మంచిది కాదు. ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ, డయాబెటీస్, ఇంకా హార్ట్ పరమైన రిస్క్ రావచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్లో కార్బ్స్ అనేవి తప్పనిసరి. మనం తీసుకునే ఒక రోజు సపోజ్ 100% మనం ఫుడ్కి ప్లాన్ చేస్తున్నాం, ఒక డైలీ తీసుకుంటే ఒక రోజుకి 45 to 65% మనకు మన ఫుడ్ అంతా కూడా, మన కన్జంప్షన్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ ద్వారా రావాలి అని చాలామంది నిపుణులు మనకు సూచిస్తారు. డాక్టర్స్ కానీ లేదంటే హెల్త్ అడ్వైజర్స్, హెల్త్ ప్రొఫెషనల్స్ మేజర్గా మనకు సజెస్ట్ చేసేది ఈ విధంగానే ఉంటుంది. 45 to 65% ఆఫ్ ఫుడ్ ఒక రోజుకి మనం కార్బోహైడ్రేట్స్ ద్వారా తీసుకోవాలి. వాటిలో కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా బ్రౌన్ రైస్ ఇలా కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు మనకు. నేను ఇంకా మీకు ఈ హోల్ గ్రెయిన్స్కి సంబంధించి కూడా మనం చూద్దాము. హోల్ గ్రెయిన్స్ అనేది కూడా కార్బోహైడ్రేట్సే. ఇంకా బ్రౌన్ రైస్ తినమని చెప్తారు. బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, అంతేకాకుండా ఇది కార్బోహైడ్రేట్స్. ఇంకా మనకు మేజర్గా హోల్ గ్రెయిన్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్ అని ఉంటాయి మనకు ధాన్యాల్లో, గ్రెయిన్స్లో. వాటిలో మనం హోల్ గ్రెయిన్స్ మీద ఫోకస్ పెట్టాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని సాధ్యమైనంత వరకు లిమిట్ చేయాలి. ఇంకా మనకు పప్పులు ఉంటాయి. ఈ పప్పులు కూడా కార్బోహైడ్రేట్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ సోర్స్. పప్పులు మనకు బ్లాక్ బీన్స్, చిక్ పీస్, లెంటిల్స్, కిడ్నీ బీన్స్ అని ఇలా రకరకాలు ఉంటాయి. వీటిని మనం తీసుకోవాలి. హై ఫైబర్ ప్లస్ ప్రోటీన్ వల్ల ఏమవుతుందంటే డైజెషన్ స్లోగా ఉంటుంది, బ్లడ్ షుగర్ స్టేబుల్గా ఉంటుంది. ఇంకా మనకు ఫ్రూట్స్ పరంగా చూద్దాం. హై కార్బోహైడ్రేట్స్ ఉండే ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బనానా. చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి డాక్టర్స్ కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ చెప్పేది ఏమంటే మీరు బనానా కన్జంప్షన్ని తీసేయండి లేదంటే లిమిట్ చేయండి అని చెప్తారు. ఎందుకంటే బనానా అనేది హై కార్బోహైడ్రేట్స్ ఫ్రూట్. 30 grams ఆఫ్
కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ మనకు రావడం జరుగుతుంది ఒక బనానా తీసుకోవడం వల్ల. ఇంకా బనానా కానీ, మ్యాంగోస్ కానీ, గ్రేప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు హై కార్బోహైడ్రేట్స్ ఉండే ఫ్రూట్స్. అలాగే లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీ, ఇంకా రాస్ప్బెర్రీస్, వీటిలో లో కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ ఇవి. ఫైబర్ ఏం చేస్తుందంటే షుగర్ అబ్జార్ప్షన్ని మన బాడీలో తగ్గిస్తుంది, అంటే కంట్రోల్లో ఉంచేదానికి సపోర్ట్ అవుతుంది. ఫైబర్ వల్ల మనకు ఒక ఇండెక్స్ ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని. మనం తీసుకునే ఫుడ్ లేదా మీరు ప్యాకేజ్డ్ ఐటెం తీసుకున్నా సరే మీరు అవి చూసుకోవాలి, మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నామా లేదంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్, పొటాటోస్, స్వీట్ పొటాటోస్, పీస్, కార్న్, వీటిలో మనకు